దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని దీవించాలనుకున్నప్పుడు, వాడు ఏ దీవెనైతే మన జీవితంలో జరగడానికి దేవుడు సహాయపడతాడో ఆ దీవెన మీదే వాడు దాడి చేస్తాడు అన్న సంగతిని మనం గ్రహించగలగాలి. ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండగలిగితే మనకి జీవము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలంటే చంపమంటే, వీళ్ళు ఏం చేస్తారంటే శరీరము చేత ఆత్మక్రియలను చంపుతూ ఉంటారు. ఇది నాన్న దేవుడు మనకి చెప్పేది ఏంటి అంటే, దేవుని ప్రణాళిక మనము గ్రహించగలిగితే ఆ ప్రణాళికను మనం ఏం చేయగలుగుతామంటే జరిగించడానికి అనుకూలంగా ఉండగలుగుతాం. అపవాది ప్లాన్స్ కూడా మనం ఎరిగి ఉండగలగాలి. ఇప్పుడు ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వస్తుందంటే మా బాస్ ఇలాంటోడు, లేకపోతే అలా ఏమీ కాదు. ఉద్యోగంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, తలగా చేయబోతున్నాడు. కాబట్టి నీలో వ్యతిరేకత పుట్టించి ఏదో డిస్టర్బెన్స్ చేసి అవసరమైతే నువ్వే మీ బాస్ని తిట్టేసి బయటకు వచ్చేస్తావు. లేకపోతే వ్యాపారం అయినా సరే. అంటే ఎందుకు అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని దీవించాలనుకున్నప్పుడు, వాడు ఏ దీవెనైతే మన జీవితంలో జరగడానికి దేవుడు సహాయపడతాడో ఆ దీవెన మీదే వాడు దాడి చేస్తాడు అన్న సంగతిని మనం గ్రహించగలగాలి. ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. లేకపోతే నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాము అంటే ఎవరో వచ్చే అవమానాలు, నిందలు, లేకపోతే ఏదో మాటలు, ఏదో పరిస్థితులు మన మీదకి తీసుకొస్తూ ఉంటాడు. నెమ్మది లేకుండా పరిస్థితి, భార్య మధ్యల మధ్యలో, కుటుంబాల మధ్యలో, బిడ్డల మధ్యలో నెమ్మది లేకుండా చేస్తాడు. ఇదంతా ఏంటి అంటే మానసికమైన బాధను గురి చేసి మనకి నెమ్మది లేకుండా చేసి దేవునికి వేరే చేసే పరిస్థితులు అన్నమాట. హల్లెలూయా. కానీ ఇది మనం గ్రహించగలిగామనుకోండి, ప్రతి బాధ, ప్రతి సమస్య ఏదైనా సరే వెంటనే ఏం చేయగలుగుతామంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. రెండోది శరీర సంబంధమైన వ్యాధి. అంటే శరీర సంబంధమైన వ్యాధి ఎందుకు కలుగుతుందంటే నీ సమయాన్ని, నీ ధనాన్ని వ్యర్థము చేయట కొరకు దాడి చేస్తాడు అన్న సంగతిని గ్రహించగలగాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మానసిక సంబంధమైన వ్యాధి ఏం చేస్తుందంటే మనకి నెమ్మది లేకుండా చేస్తుంది. శరీర సంబంధమైన వ్యాధి ఏం చేస్తుందంటే మన సమయాన్ని దొంగిలించి దేవునికి దూరం చేస్తుంది అన్న సంగతిని మనం గ్రహించగలగాలి. ఈ రెండు సమస్యలు. మూడవదిగా ఆత్మ సంబంధమైన బలహీనత. ఆత్మ సంబంధమైన బలహీనత. ఈ ఆత్మ సంబంధమైన బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే దేవుని మీద ఆశ లేకుండా చేస్తుంది. హల్లెలూయా. దేవుని మందిరం మీద ఆశ లేకుండా చేస్తుంది. ప్రార్థన అంటే ఇష్టం లేకుండా చేస్తుంది. వాక్యం మీద నమ్మిక లేకుండా చేస్తుంది. శరీర సంబంధమైన వ్యాధి, మనసు సంబంధమైన వ్యాధి, దీన్ని మానసిక వ్యాధి అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే మానసిక సంబంధమైన వ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ఎప్పుడన్నా? మీరు వెళ్ళారా? ఎవరన్నా వెళ్ళారా? ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు చెప్పండి? నేను చెప్పిన ఏమి ఇస్తాడో? స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తాడు. హల్లెలూయా. నిద్రపోవడానికి ఇస్తాడు. ఎందుకంటే అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఆలోచన శక్తిని తగ్గించే ట్యాబ్లెట్ ఇస్తాడు. ప్రశాంతంగా నిద్రపోవడానికి కావాల్సిన ట్యాబ్లెట్ ఇస్తాడు. మీరు ఆలోచించకుండా, అంటే అనాలోచన లేకుండా మీ మైండ్లో ఆలోచన శక్తి నరాలు ఉంటాయి చూసారా, ఆ నరాలు పనిచేయకుండా అది మగతగా ఉండడానికి, యాక్టివ్గా లేకుండా మగతగా ఉండడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాడు తప్ప దానికి సొల్యూషన్ మాత్రం ఇవ్వలేడు. వాళ్ళు ఆలోచించే సొల్యూషన్ ఏంటో తెలుసా? మీరు ప్రశాంతంగా పడుకుంటే ఆటోమేటిక్గా నెమ్మది వస్తుందని. హల్లెలూయా. అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, మంచిగా నిద్ర పడుతుందండి. నువ్వు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నిద్ర ఎందుకు పట్టదు? నిద్ర పడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. హల్లెలూయా. ఈ మానసిక వ్యాధి శరీర సంబంధమైన వ్యాధి. ఆత్మ సంబంధమైన వ్యాధి ఏం చేస్తుంది అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మనం చదివేది
విడుదల కొరకే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి అనుకోండి, చూడండి. ఆత్మ శరీరముకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షిస్తూ ఉంటుందంట. ఇది ఈ క్రియలు, ఈ ఆలోచనలు, ఈ పరిస్థితులు నా జీవితంలోనికి వస్తే నేను వెంటనే ఏం చేయాలంటే ఎలర్ట్ అయ్యి ఆత్మ సంబంధమైన ఆ పరిస్థితి, నా శరీరము ఇప్పుడు నా శరీరం ఏమో ఏం చేస్తుంది అంటే పడుకోమని చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుంది అంటే లేచి ప్రార్థించమని చెప్తుంది. అంటే పడుకోమని చెప్తున్నది శరీరము, లేచి ప్రార్థించమని చెప్తున్నది ఆత్మ. అంటే ఆత్మ ఏం చేస్తుంది, శరీరం ఏం చేస్తుంది అన్న సంగతి మీద మనం మనసు పెట్టాలి. అంటే ఆత్మకి ప్రాముఖ్యత ఇస్తే మనకి ముందున్న దినాలు విజయవంతంగా ఉంటాయా, శరీరానికి ప్రాముఖ్యత ఇస్తే మన ముందున్న దినాలు విజయవంతంగా ఉంటాయా అన్న సంగతిని మీద మనం అవగాహన కలిగి ఉండగలగాలి. అర్థమైందండి? అంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అంట, ఒక్కదానికి ఒకటికి సంబంధం, యాంటీగా ఏం చేస్తుందంటే అపేక్షిస్తూ ఉంటుందంట. మీరు ఏమి చెయ్యాలనుకుంటారో మీరు వాటిని చేయకుందురు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇక్కడ, అల్లరి చెయ్యాలని వాళ్ళకేం ఉండదు. హల్లెలూయా. అల్లరి చేయడానికి కావలసిన ప్రోత్సాహము అపవాదిస్తాడు. ఇంకొక పక్క నుంచి ఏం చేస్తుంది, ఆత్మ ఏం చెప్తుంది అంటే లేదు మందిరం కదా, సైలెంట్గా ఉండాలని చెప్తుంది. కానీ దేనికి ప్రాముఖ్యత ఇస్తాడంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలంటే చంపమంటే, వీళ్ళు ఏం చేస్తారంటే శరీరము చేత ఆత్మక్రియలను చంపుతూ ఉంటారు. అర్థమైంది? అంటే ఎందుకు అంటే ఆత్మ బలముగా లేకపోవడం వల్ల. ఎందుకంటే శరీర సంబంధమైన క్రియలే వాళ్ళకి సంతోషాన్ని పుట్టిస్తాయి కాబట్టి శరీరం గూర్చిన టేస్టే వాళ్ళకి తెలుసు. ఆత్మను గూర్చిన టేస్ట్ తెలిసిందనుకోండి, ఈ ఆత్మ చేత ఏం చేస్తారంటే శరీర క్రియలను జయించగలుగుతారు. ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. మీ జీవితంలో దేవుడు ప్రణాళిక, ఇప్పుడు చందన మీద దేవుడు ప్రణాళిక ఉందంటే, దేవుడి ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే తను ఏం చేయాలంటే తన దేవుని ప్రణాళికకు తగ్గట్టుగా అనుకూలముగా తను ఏర్పరచుకున్నప్పుడు అనేకమైన అభ్యంతరాలు తన జీవితంలోకి వస్తాయి. ఎందుకంటే తన ప్రణాళికను పాడు చేయడానికి ఏదో ఒకటి, తనకి శరీర సంబంధమైనది ఏదో ఒకటి ఇష్టంగా, ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఇది కొనుక్కోవాలనుకుంది అనుకోండి, అది ఫ్రీగా వస్తుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్గా యవ్వన కాలంలో ఎవరైనా, ఇప్పుడు జెస్సీ అయినా గ్రేసీ అయినా, ఇప్పుడు వాళ్ళ మీద దేవుని ప్రణాళిక ఉందనుకోండి, వ్యతిరేకంగా ఏదో ఒకటి ప్రణాళిక పాడు చేయడానికి కొరకు శరీర క్రియ మీద వాళ్ళకి ఊరికినే వచ్చేసి ఏం చేస్తుందంటే ఆత్మ చేత వారు జయించకుండా దేవునికి సమీపముగా ఉండకుండా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ జరిగిందో వెంటనే మనం ఏమైపోవాలంటే అలర్ట్ అయిపోయి ఏం చేయగలగాలంటే, ఇప్పుడు తర్వాత శరీర సంబంధమైన విషయాలను గూర్చి నేను ముందుకు వెళ్తే దాని ఫలితం ఏంటి, ఆత్మ సంబంధమైన విషయాలను ముందుకు వెళ్తే దాని ఫలితం ఏంటి అన్న సంగతి మీద గమ్యానికి వెళ్ళాలి. రాత్రి దేవుడు గమ్యానికి వెళ్ళాలి. ఎందుకు ఆ గమ్యం ఏంటి, దాని ఎండింగ్ ఏంటి, ఫలం ఏంటి అన్న సంగతి మీద వెళ్ళగలిగితే అప్పుడు మనము శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్న సంగతికి మనకి అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కానీ దేవుడు కానీ మనకు ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎందుకు మీరు మెలకుగా ఉండాలని చెప్తున్నాడు అంటే, మీరు శరీర సంబంధమైన క్రియలు చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే అపవాదికి లీగల్ రైట్ మిమ్మల్ని పాడు చేయడానికి ఇస్తున్నారన్నమాట. అర్థమైందండి? చట్టబద్ధమైన అధికారం వాడికి ఇస్తున్నాడు. అంటే మీరు ఎందుకు అంటే చట్టము ఒకటి ఇవ్వబడ్డది, ధర్మశాస్త్రం. అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇలాగే చెయ్యాలి, నీ శరీరముతో నువ్వు. పాత నిబంధనలో ఉన్నాయండి, కొత్త నిబంధనలు అంటే శరీరముతో చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే తప్పు. అంటే ఈజీగా పాపంలో దేవునికి వ్యతిరేకంగా పడ్డానికి, లేకపోతే అంటే
పాపం ఒకటే అని చెప్తున్నాను నేను మీకు. అంటే ఒక అవగాహన అంటే శరీర సంబంధమైనవి వెంటనే ఆకర్షించబడతాము, ఆత్మ సంబంధమైనవి వెంటనే మనం ఆకర్షించబడము. దాని గురించి అనుభవిస్తేనే కానీ దాన్ని తెలుసుకోలేం. కానీ శరీర సంబంధం ఊరికినే ఆకర్షించబడిపోతూ ఉంటాం. ఇప్పుడు యవ్వన కాలంలో పిల్లలు చాలామంది వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉంటారు. దేనికోసం అంటే శరీరము వారు ఏం చేస్తున్నారంటే ఆత్మ సంబంధముగా, నేను ఒకళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేశానంటే వాళ్ళు ఏ అలవాటు ఉందో దేవుడు నాకు చెప్తాడు. కానీ వాళ్ళని చెడ్డగా చూసే అధికారం నాకు లేదు. వాళ్ళు క్షమించబడి సరిచేయబడ్డమే తెలియదు అనుకుంటాం. దేవుడు అన్నీ చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ నిలబెట్టాడు అంటే నేను దేవుణ్ణి అడిగేది ఒకటే, నా దగ్గరికి వచ్చే వ్యక్తి జీవితం తెలియకపోతే నన్ను వాడుకోవద్దు. మా దేవుడికి కూడా ఇస్కరియోత గురించి తెలుసు, కానీ ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఎప్పుడు అసహించుకోలేదు. ఎందుకు అంటే అంతే, వాళ్ళు దాని కొరకే ఏర్పరచబడ్డాడు. కానీ దేవుని సముఖంలో అంటే ఈ దినాన్న దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీ శరీర సంబంధమైన క్రియలను గూర్చి మీకు ఆశ ఉంది అంటే మీరు ఆత్మ సంబంధంగా పాడైపోవడానికి, దేవునికి విరోధంగా నడవడానికి కావలసిన అవకాశాలు అపవాది ఏర్పరుస్తున్నాడు అన్న సంగతిని గ్రహించగలగాలి. కింద వచనాలు చదవండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విభేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమా చూడకూడదని ఎక్కడ రాసి ఉందని ఎవరన్నా అడిగారా మిమ్మల్ని? అల్లరితో కూడిన ఆటపాటలు. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత సినిమాలో ఎలా ఉందో అలా బట్టలు ఇప్పుతారు, అలాంటి ప్యాంట్లు వేసుకుంటారు. అంటే ఏం చేస్తుంది? సినిమా వీళ్ళని రూల్ చేస్తుంది అనమాట. అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుని సముఖములో ఇవన్నీ ఏంటి అంటే శరీర క్రియలు. ఇంకొకటి ప్రకటన గ్రంథం చూడండి, 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. జయించువాడు వేటినంట జయించిన వాడు, లోకాన్ని జయించిన వాడు వీటిని స్వతంత్రించుకున్నాను, నేను అతనికి దేవుడినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినీ అగ్నిగంధకములతో మండు అగ్నిగుండములో పాలగుదురు. ఇది ఏంటి అంటే రెండవ మరణం. ఎందుకు శరీర క్రియలను జయించాలి? ఎందుకు శరీర క్రియలకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అంటే, ఇవన్నీ క్రియ చేయబడితే నరకానికి వెళ్తాం. ఆత్మ ఎందుకు బలంగా ఉండాలి? ఆత్మ ఎందుకు బలహీనత నుండి విడిపించబడి బలపరచబడాలి అంటే శరీర క్రియలను జయించడం కొరకు. శరీర క్రియలు నువ్వు ఆత్మచేత తప్ప. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. శరీరానుసారమైన మనస్సు మరణమే. మనకి ఏమవుతుంది అంటే ఈ విషయం పెద్దగా చలనం అనిపించదు. డాక్టర్ చచ్చిపోతామని చెప్పాడు అనుకోండి, వెంటనే ఎలక్ట్ అయిపోతాం. వాక్యం చచ్చిపోతామని చెప్పింది అనుకోండి, అస్సలు మనం ఏం మాటినాం. అదే అపవాది చేసే కుయుక్తి. డాక్టర్ మాట వినేటట్లు చేస్తుంది, దేవుని మాట వినేటట్లు చేయదు. అంటే అపవాది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మన జీవితంలో ఇలాగ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటి అంటే మనము గ్రహించగలగాలి. హల్లెలూయా. మనం తెలుసుకోగలిగినప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయగలుగుతామంటే ఆత్మ సంబంధమైన విషయాలను మనసు పెట్టి బలం పొందుకోగలిగితే అప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే శరీరము ఏం చేస్తుందంటే ఆత్మక్రియలను చంపి శరీరం గెలుస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, మీరు శరీర క్రియలను ఆత్మచేత మీరు ఏం చేయాలంటే చంపాలి.
అంటే జీవమును సమాధానమునై ఉన్నది. అంటే ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండగలిగితే మనకి జీవము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్నామా? ఈ మాటలు మన జీవితంలో వినకుండా చేయడం కూడా అపవాది ప్లానే. ఇది గ్రహించకుండా చేయడం కూడా అపవాది ప్లానే. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పడానికి చాలా పోరాటాలు ఎదుర్కోవాలి. దేవుని సన్నిధిలో బ్రతుకులాడుకొని, ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి, నాకు అర్థం అవడం కాదు, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని కృప కావాలి. దేవుని బ్రతుకులాడుకొని వస్తాం. దినాన్న 3 విషయాలు కదా. ఒకటి చెప్పండి, శారీర సంబంధమైన వ్యాధి, మానసిక వ్యాధి, ఆత్మ సంబంధమైన వ్యాధి. అంటే ఇవన్నీ శారీర సంబంధమైన వ్యాధి ఏం చేస్తుంది అంటే మనల్ని శారీరకంగా పాడు చేస్తూ దేవునికి దూరం చేస్తుంది. మానసిక వ్యాధి ఏం చేస్తుంది అంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగకుండా అనేక విషయాలను తీసుకొచ్చి మన హృదయాన్ని పాడు చేస్తుంది. ఆత్మ సంబంధమైన వ్యాధి ఏం చేస్తుంది అంటే ఆత్మ సంబంధంగా ఉన్న ఆ బలహీనత ఏం చేస్తుంది అంటే ఈ రెండాటిల్లో మనం ఓడిపోయేటట్లు చేస్తుంది. ఏ రెండాటిల్లో? శరీరాన్ని జయించకుండా, మనస్సును జయించకుండా అవి ఏలేటట్లు, అవి ఎలాగ నడిపిస్తే అలాగూ నడిచేటట్లు ఆత్మ ఏం చేస్తుంది అంటే బలంగా ఉండదు కదా, బలహీనంగా ఉంటుంది కదా, వీటి మీద గెలవలేదన్నమాట. ఎప్పుడైతే ఈ 3 వ్యాధులు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి వెంబడించడము, దేవుని ప్రణాళికలో నిలిచి ఉండడము కష్టము.